మేము గత 2018 సంవత్సరం నుంచి మా కష్టాలు ప్రారంభమైనాయి. పాత గవర్నమెంట్ ఉన్నప్పుడు 2018 నుంచి స్టార్ట్ అయినాయి. దాని తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినప్పుడు మేమందరం మా పిఐ ప్రతినిధులందరం పోయి కలిసినాము. సీఎం గారిని కంగ్రాట్ చెప్పినాము. వారు 2 నెలల్లో 3 నెలల్లో మీ సమస్యలన్నీ తీర్స్తామని చెప్పినారు. దాని తర్వాత ఒక 2-3 నెలలకి మేము ఆల్ ఇండియా కన్వెన్షన్ పెట్టుకున్నాం హైదరాబాద్లో. వారు చీఫ్ గెస్ట్గా వచ్చి మా అందరికీ హామీ ఇచ్చారు, మీ ఒక్క 3 నెలల్లో ప్రతి నెల పేమెంట్లు మీకు ఇస్తాం, మీ కాంట్రాక్టులందరూ తెలంగాణ కాంట్రాక్టులందరూ బతికించుకుంటాం, తెలంగాణకు ప్రియారిటీ ఇస్తామని చెప్పినారు. కానీ ఈ రోజు వరకు మాకు ఆయన ఇచ్చిన హామీ నిలబెట్టుకోలేదు. తర్వాత పక్క రాష్ట్రం మన రాష్ట్రం విడిపోయినాయి. మన అందరి సోదరులందరికీ తెలుసు, పక్క రాష్ట్రం చాలా బీద రాష్ట్రం, మన చాలా ధనిక రాష్ట్రం అని చెప్పుకున్నాం. కానీ ఈ రోజు అక్కడ సింగిల్ పైసా పేమెంట్ లేదు, పెండింగ్ పేమెంట్ లేదు. మన దగ్గర మొత్తం కంప్లీట్ పెండింగ్ 20,000 కోట్ల రూపాయలు ఇప్పుడు యాజ్ ఆన్ డేట్ పెండింగ్ ఉన్నాయి. పక్క గవర్నమెంట్కి డబ్బులు లేనోళ్ళు పేమెంట్ ఇచ్చినప్పుడు మన రాష్ట్రం మనకి ఎందుకు పేమెంట్ ఇస్తలేదు? అసలు ఈ డబ్బులు ప్రతి నెల ప్రతిరోజు పేమెంట్లు అవుతున్నాయి. కానీ ఓన్లీ ఆంధ్ర నుంచి వచ్చిన కాంట్రాక్టర్లకు మాత్రమే పేమెంట్లు అవుతున్నాయి. నేను ఇది ఖచ్చితంగా చెప్తున్నా, మీరందరూ దయచేసి దీన్ని ఎలివేట్ చేయండి ప్లీజ్. ఇది చాలా ఇంపార్టెంట్. ఇది మీకు రోజు పేమెంట్లు అయితలేవని కాదు, తెలంగాణ గవర్నమెంట్లో పేమెంట్లు అవుతున్నాయి. కార్పొరేట్ సంస్థలకి ఆంధ్ర కాంట్రాక్టర్లకు మాత్రమే పేమెంట్ ఇస్తున్నారు. జిల్లాల నుండి ఉండే మన తెలంగాణ లోకల్ కాంట్రాక్టర్లే కానీ మధ్య కాంట్రాక్టర్లు కానీ ప్రతి జిల్లాలో ఉమ్మడి జిల్లాలో 20 హార్ట్ఫిక్స్ ప్లాంట్లు, 20 మంది మంచి కాంట్రాక్టర్ ఎడ్యుకేషన్ చేసే కాంట్రాక్టర్లు ఉంటారు. వాళ్ళకి కనీసం ప్రతి ఉమ్మడి జిల్లాకు 1000 కోట్లు మినిమం పేమెంట్ ఉన్నది, పెండింగ్ పేమెంట్ ఉన్నది. ఇప్పుడు కాదు, 1-2 కాదు, 4-5 సంవత్సరాల నుంచి పెండింగ్ ఉందండి. ఈరోజు మీకు తెలుసు, ఒక 100 కోట్లు, ఒక 100 రూపాయలు కనుక మనం ఖర్చు పెడితే 5 ఏళ్ల తర్వాత దాని విలువ ఉంటుందా? ఆ పేమెంట్లను ఇచ్చినా కూడా మాకు ఇవాళ వాళ్ళు 0 పేమెంట్ ఇచ్చినట్టే. అది మా పరిస్థితి. మొత్తం బ్యాంకులన్నీ ఎన్పిఎల్ అయిపోతున్నాయి. ఘోరాది ఘోరంగా అందరూ మా ఆస్తులు, మా కార్లు, మా ప్రతిదీ అన్ని బ్యాంకులోనే ఉన్నాయండి. ఈరోజు చాలా బాధాకరమైన విషయం ఏంటంటే, మేము ప్రతి నెల ఫస్ట్ వీక్లో ఫస్ట్ సెకండ్కి జీతాలు ఇచ్చేవాళ్ళం మేము, మా ఇంజనీర్లకు, మా సూపర్వైజర్లకు. ఈరోజు మేము ఆ పరిస్థితులు లేవు. సీఎం గారు చెప్తారు అందరికి ఫస్ట్కే పేమెంట్ చేయాలి, కార్మికులకు వేతనాలు పెంచాలి. ఎట్లా పెంచాలి? మేము ఎక్కడి నుంచి తెచ్చేవాళ్ళం మీరు ఇవ్వకుండా? దాదాపు 1000 మంది కాంట్రాక్ట్ మీ ఎంప్లాయ్మెంట్ ఎంత ఉందో మా కాంట్రాక్టుల ఎంప్లాయ్మెంట్ అంత ఉంది. అంటే మీరు అంతా ఆటోమేటిక్గా మీరు వాళ్ళకి జీతాలు ఇవ్వనట్టే లెక్క. దయచేసి ముఖ్యమంత్రి గారికి మా వినతి ఏంటంటే, తక్షణం మీరు స్పందించి మాకున్నటువంటి 20,000 కోట్లు బకాయిలు చెల్లించాలి. దయచేసి చెప్తున్నాం. ఇంకొకటి, ఈ వ్యవస్థను 20-40 ఏళ్ళ నుంచి ఈ వ్యవస్థను కాపాడుకుంటాను, కాంట్రాక్టర్ వ్యవస్థను. ఈరోజు ఈ వ్యవస్థ మొత్తం నాశనం అయిపోతుంది. ఒక వ్యవస్థను నిలబెట్టాలంటే మీకు తెలుసు ఎంత ఇబ్బంది అవుతుందో. ఈ వ్యవస్థను కాపాడండి దయచేసి. ముఖ్యమంత్రి గారు, విత్త మంత్రి గారు, మీరు ఇద్దరే కారకులు. దయచేసి మీ ఆర్థిక మంత్రి గారు, ముఖ్యమంత్రి గారు తలుచుకుంటే తప్ప మనకి పేమెంట్స్ కావు. మిగతా ఎమ్మెల్యేలు అందరూ బాధపడుతున్నారు, మినిస్టర్లు బాధపడుతున్నారు, మాతో పని చేయించుకుంటున్నారు. కనీసం వాళ్ళు పోయి పేమెంట్ చెప్తే కూడా ఇవ్వట్లేదు. మరి ఆ ఎమ్మెల్యేలు, మినిస్టర్లు కూడా ఆలోచించండి దయచేసి. మీరంతా మాతో పని చేయించుకున్నారు, దయచేసి మీరు రికమెండ్ చేయండి ముఖ్యమంత్రి గారు ప్లీజ్. ఎందుకంటే మా దీనావస్థ మీకు తెలుసు, మీకు కూడా తెలుసు ప్రతి విషయం. అలాగే మా కాంట్రాక్టర్లందరికీ చలో హైదరాబాద్ 18 నాడు, జూన్ 18 నాడు ఎందుకు పెట్టుకున్నామంటే, ఇప్పుడు మా సురేందర్ చెప్పినట్టు మేము ఇంతవరకు ఎప్పుడు పత్రికాముఖంగా రాలేదు. వచ్చి మేము విన్నవించుకునేది ఎందుకంటే, ఆ రోజు మేమంతా ఏకమై ఒక మంచి నిర్ణయాలు తీసుకోబోతున్నాం. మీరు కనుక పేమెంట్లు ఇవ్వకపోతే పనులు పూర్తిగా ఆపేస్తాం, ధర్నాలు చేస్తాం, రోడ్డు మీద పడతాం. ఇది మా పరంగా మీరు అందరూ ఎలివేట్ చేసి గవర్నమెంట్ దృష్టికి తీసుకురాగలను ప్రార్థన. థ్యాంక్ యూ.